Hare
పాట సంఖ్య 268 ఉదయించే దివారక్షకుడు దూరంధకారంలో పాత పాట పుస్తకంలో 228 కొత్త పాట పుస్తకంలో 268 దయచేసి వచ్చిన వారు మొత్తం కలిసిపోయింది వాయిద్యాలు చదవకుండా పాటలు పాడాలని మనం చేస్తాం మాకు సహకారంగా దయచేసి మీరు పాడాలని మనం చేస్తాం 268 ఉదయించే దివారక్షకుడు దూరంధకారంలో ఉదయించే దివారక్షకుడు
ఇది మూడో చరణం మాత్రం పాడుకుందాం. కొంచెం పాట కొత్తగా అయింది, కింద ఉన్న వాళ్ళు కూడా సరిగా అర్థమవుతలేదు. మూడో చరణం పాడుకొని అలా దయచేసి కొంచెం వేరే పాట చూడదాం. పరలోక తండ్రి కరుణించి మనలా కరుణించు క్రీస్తు ప్రభువు. పరలోక తండ్రి కరుణించి మనలా కరుణించు క్రీస్తు ప్రభువు. ఏ సందర్భానికి ఆ పాట నేర్చుకొని పాడితే ప్రభుకు మహిమ మనకు స్థలం ఉంటుంది. ఆ సంఖ్య 157. పాట సంఖ్య 157, పల్లవి 1 చరణం 3 చరణం 5 చరణం ఆటోమేటిక్ పాడుతుందా. ముందు సంఖ్య 157. పాత పుస్తకం అదే, కొత్త పుస్తకం కూడా అదే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను. కరకము చెందించి పాపము కడుగ సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. Manana
దయచేసి బ్రదర్స్ సిస్టర్స్ గమనించవలసింది చేస్తుంటున్నా. మీకు చెప్పుల స్టాండ్ బయట ఉంచబడింది. చెప్పుల స్టాండ్ కూడా చెప్పులన్నీ క్రమంగా విడిచిపెట్టాలి. ఎక్కడ విడిచిపెట్టకూడదు. దయచేసి మీరు ఒకవేళ ఎక్కడ విడిచిపెట్టి ఉంటే బయట ఉన్న సోదరులు కానీ ఈ విషయాన్ని గ్రహించి మనం చేస్తున్నాం. దయచేసి నలుగురు కూర్చోవాలి. చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. ముందుగా చదువుకోవాలి. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ దయచేసి సౌండ్ సిస్టమ్ను ఎవరు కదిలేదు. ముఖ్యంగా గిడియన్ చెప్తున్నాను. గిడియన్ ఏదైతే మనం సౌండ్ ఒకటి సెట్ చేసామో ఆ సౌండ్ అలా ఉండిపోవాలి. ఎండ్ ఆఫ్ ద సెషన్ మళ్ళీ జరగాలని శబ్దం వచ్చిందంటే నేను గిడియన్నే వెళ్తాను. మీ అందరిని ఎవరు ఆడదు. అది అందుకని బీ కేర్ఫుల్. తర్వాత దయచేసి వినండి. ఈ కూటమి క్రిస్మస్ యొక్క పర్వదినాన్ని జరపబడుతున్న కూటమి. ఇందులో మొదటి భాగం ఆరాధన వర్తమానం. యేసు ప్రభు వారి యొక్క రక్షకుని గురించిన ఆరాధన వర్తమానం వినబోతున్నాం.
తద్వారా ఆదివారం ఎలా అయితే మనం ఒకరికొకరు ఆరాధిస్తున్నామో అలాగే కొంతమంది ఆరాధన తెలిసిన వారు ఆరాధిస్తారు వారి సొంత అనుభవాలు రక్షకుడు తమ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఆ తర్వాత కొందరు ఆరాధించిన తర్వాత ఇది మెయిన్ మెసేజ్ ఒకటి ఉంటుంది, బల్ల ఉండదు. తర్వాత మెయిన్ మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ తర్వాత ఆశీర్వాదము దీవెనతో మనము ప్రకటనతో మనం మన గృహాలకు చేరుకుంటాం. దయచేసి కొంత విషయం సహకరించండి. ఇటువైపున సహోదరుల వైపున పెద్దలందరూ దాదాపు వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా, పిల్లలు ఇటు రైట్ సైడ్ ఆల్టర్ వైపు రండి. చిన్న పిల్లలు తల్లిదండ్రుల దగ్గర కూర్చోబెట్టద్దు. నెలల పిల్లలు ఉంటే మాత్రం తల్లిదండ్రుల దగ్గర కూర్చోబెట్టుకోండి. ఇక్కడ చిన్నపిల్లలకి స్థలం ఉన్నది. దయచేసి మీ చిన్నపిల్లల్ని ముందుకు పంపించండి. ఎందుకంటే ఈరోజు పర్వదినం, మనమే కాదు మన ద్వారా ఆహ్వానింపబడిన వారు అనేకులు వస్తారు. రెగ్యులర్గా సండే రాని వారు కూడా ఈ రోజున వస్తారు. అందుకని వారికి మనం స్థలం ఇద్దాం. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడింది స్థలమియుడి. ఏమని రాయబడింది? దేవరాసన ఏమని రాయబడింది? స్థలము ఇయుడి. కాబట్టి గివ్ ప్లేస్ అంటూ మీ రైట్. అది వాళ్ళిద్దరు పెద్దోళ్ళు అనమాట. నేను విశ్వబాబు మరి భార్య నిర్మలమ్మ పక్కన ఉన్న ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అనమాట. మళ్ళా చెప్తున్నాను, నెలలో పిల్లలు అయినప్పుడు మాత్రమే మీ కాడ పెట్టుకోనండి. సంవత్సరాలు ఎదిగిన పిల్లలు అయితే దయచేసి పిల్లలు వసతి ఇక్కడ ఏర్పాటు చేయబడింది. దే ఆర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఆల్టర్. ఒకటి రైట్ సైడ్లో కూర్చోనండి. తర్వాత మన సహోదరులు కూడా మేము చెప్తూ ఉంటున్నాం, సహోదరులు కూడా మంచి ఖాళీలు ఉండకుండా ముగ్గురుగా అలా లాస్ట్ వరకు పిల్లలు. మంచిది. వాక్యంలోకి వెళదాం. మొదటి వాక్యము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ది బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31 verse 22. I request you to all please read the book of Jeremiah chapter 31 verse 22. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 22వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. నీవెన్నాళ్ళు ఎదురువాడు తిరుగులాడు విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగిస్తున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. రెండో మాటను కూడా చూడబోతుంటున్నా. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1. పిల్లలు వైపు కూర్చోబెట్టని చెప్పి డిసిప్లిన్ ఉండాలి. అలా చేసిన విధంగా నేను చెప్పకూడదు. ఇది ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు ఎవరు కూడా నాకు తెలుసు. అర్థమైందా? అది వేరే వరకు మౌనం ఉంటాను. బాధపడలేదు చూసుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20, 21, 22 వచనాల వరకు కూడా అందరం కలిసి చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 verse 20, 21 and 22. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు ఉన్న స్వప్నము అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను తెచ్చుకుని భయపడుతున్నాను. కాబట్టి గర్భము ధరించినది పరిశుద్ధాత్మ ఆమె ప్రజలను వారి పాపాలను ఇదిగో కన్యక ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతర దేవుడు మనకు ఓడనట్లు. మూడవ వాక్యాన్ని కూడా ధ్యానం చేయబోతున్నాం. On the occasion of Christmas, Luke the Gospel chapter 1. లోకా సువార్త 1వ అధ్యాయం
46, 47, 48, 49 వరకు కూడా అందరం కలిసి చదువుకుంటాం. Luke the Gospel chapter 1 verse 46, 47, 48 and 49 up to 49. 46 to 49. అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణం ప్రభువు గర్వపరుస్తున్నది, ఆయన తన దాసులను నిలబెట్టి కటాక్షించెను, నా జీవితంలో ఆనందించెను, ఎందుకంటే సర్వశక్తిమంతుడు అద్భుతాలను చేశాను, అన్ని తరంలో అది ధన్యరాలను ఆయన నామం పరిశుద్ధము. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. కళ్ళు మూసుకునండి. మోకరించగలిగిన వారు మోకరించండి. తల నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకి తండ్రి, నమ్మదగిన మా దేవ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి మహిమగల శక్తిగల దివ్య నామమున ప్రభు మరోసారి మీ హృదయాన్ని కదిలించి తాకి ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో దేవారిని ఆత్మతో సత్యంతో క్రిస్మస్ పర్వదినాన ఆరాధించడానికి వచ్చారు. వారితోనూ నాతో మీరు మాట్లాడి నేను ఆత్మతో సత్యంతో మేము ఆరాధించగలుగుతాం. ఈరోజు నీ ప్రభు, నీ కుమారుడైన క్రీస్తు యేసు రక్షకుడు, మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు జన్మదిన సందర్భాన్ని ప్రభు మేము కనపరచుటకై, ఈ సందర్భంలో నిన్ను మహిమపరచుటకై, నిన్ను స్తుతించుటకై, నిన్ను కీర్తించుటకై, నిన్ను శ్లాఘించుటకై, నిన్ను సన్నుతించుటకై మా అందరికీ నీ దైవ తలంపులు అనుగ్రహించి నడిపించమని, ఆత్మతో సత్యముతో ఆరాధించే నీ బిడ్డలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల శక్తిగల నామముని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 3 వాక్యాలు చదువుకున్నాం. ఈరోజు ఆరాధన వర్తమానముగా, క్రిస్మస్ రోజున ఆరాధన వర్తమానంగా 3 వాక్యాలు చదువుకొని ఉన్నాం. మొదటి వాక్యం ఏ గ్రంథంలో నుండి? 31 ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం వచనం 22. రెండో మాట ఏ గ్రంథం నుండి చదువుకున్నాం? మాథ్యూస్ గాస్పల్ 1వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదువుకుంటూ వచ్చాం. తర్వాత మూడవ మాటగా ఏ గ్రంథాన్ని చదివాం? లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి 49వ వచనం వరకు చదువుకుంటూ వచ్చాం. ఈ వచనాలను మనము ఈ ఆరాధన వర్తమానంలో ఆరాధన కొరకై మనందరము ప్రభువుని ఆత్మతో సత్యంతో మన రక్షకుడైన ప్రభువుని ఆరాధించడం కొరకై ఈ 3 మాటల యొక్క సారాంశాన్ని తెలుసుకోబోతున్నాం. మొదటి మాటకు వద్దాం రండి. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 22వ వచనాన్ని మరలా అందరం కలిసి చదువుకుందాం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ఈ వాక్యంలో 3 విషయాలు ఉన్నాయి. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు మొదటి విషయం. రెండవ విషయము విశ్వాసఘాతకురాలా. మూడవ విషయము యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించున్నాడు. ఆ నూతనమైన కార్యం ఏంటంటే స్త్రీ పురుషుని ఆవరించును. కాబట్టి ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని, ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించవాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడు అని ఎవరితో చెప్తుంటున్నాడు? ఇశ్రాయేలీయులతో చెప్తుంటున్నాడు. ఎందుకని? వారు ఒకనాడు దేవుని ప్రజలే. అయితే కాలము సమయములు మారే కొద్దీ వాడు దేవునికి విశ్వాసముగా లేరు.
విశ్వాసఘాతకులయ్యారు, అనగా కృతజ్ఞులయ్యారు. కాబట్టి దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని వారు కోల్పోయారు, అపనమ్మకంగా జీవించారు. దేవుడంటే అవిశ్వాసం పడ్డారు, దేవుడంటే అవిశ్వాసం కలిగి ఉన్నారు. ఇక వాళ్ళు అటు ఇటు తిరుగులాడుతున్నారు. ఈ మాటని బైబిల్లో ఇర్మియా ప్రవక్త సెలవిస్తుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. నిజంగానే వారు విశ్వాసఘాతకులై దేవుని ఎదుట, దేవుని విషయంలో అటు ఇటు తిరుగులాడుతున్నారా లేదా ఈ భూమి మీద అనేది మనం చూడబోతున్నాం. ఇది ఒకనాడు 2020 సంవత్సరాల క్రితం జరిగింది. ఇశ్రాయేళ్ల జీవితంలో యేసు ప్రభు పుట్టకములకు దాకా వాళ్ళ విశ్వాసఘాతకులు కానీ ఇటు అటు తిరుగులాడుతూనే ఉన్నారు. రండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచ్చినారు. ఎవరైనా చదివి సహాయం చేయండి. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేరులను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లా అనుకుందువు? ఎట్లనుకుందువు? ఎందుకంటే లోయలో నీ మార్గము చూడుము, నువ్వు చేసిన దాన్ని తెలుసుకోను. నువ్వు త్రోవలో ఇటు అటు తిరుగులాడు ఒడిగల పట్టెవు. అరణ్యమునకు అలవాటు పడిన అడవగాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును. కలుసుకొనినప్పుడు దాన్ని తిప్పగలవాడెవడు లేడు. దాని వెనుక గాడిదల్లో ఏది అలసి ఉండదు, ఎందుకంటే ఈజీగా దొరుకుతారు. దాని మాసంలో అది కనబడును. మాసము అంటే నెల. కాబట్టి ఇటు అటు తిరుగులాడుతున్నారు. ఇశ్రాయేలు బయలుదేవతని అనుసరిస్తుంటున్నారు. నిజ దేవుడైన తమ దేవుడైన యెహోవా యందు వారు నమ్మిక, విశ్వాసం అనేది పోగొట్టుకుని ఉన్నారు. గతంలో వారి పితరులు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దానియేలు, షడ్రక్, మేషక్, అబ్దెనగో, నోవాహు, కనుక ఆ రీతిగా మనం చూసాం. హానోకు, ఆ రీతి మనం చూసామంటే కనుక గిద్యోను, మరి ఆ రీతిగా మనం చూసామంటే కనుక ఇంకా యెఫ్తా, న్యాయాధిపతులు కొందరు, ఇలాగ దావీదు, సొలొమోను, ఆ రీతిగా అలాంటి భక్తులందరూ కూడా కొందరు ఉన్నారు. వారందరూ తమ దేవుడైన యెహోవా యందు విశ్వాసముతో ఉన్నారు. కొన్ని తరాలు, కొన్ని మాసాలు, కొన్ని కాలాలు జరిగిపోయే కొలది తర్వాత జనరేషన్ ఏమయ్యారు? తమ దేవుడైన యెహోవా యందు విశ్వాసఘాతకులయ్యారు. ఘాతకులై విగ్రహాలు పూజించడం మొదలుపెట్టారు. ఆ విగ్రహాలు బయలుదేవతగా, అష్టాదశ దేవతగా, అలాగున మరి అన్యులు పూజిస్తున్న విగ్రహాలను వారు కూడా భారతదేశంలో ఏర్పాటు చేసుకొని ఉన్నత స్థలాలంటే కొండల మెట్టల మీద, గుట్టల మెట్టలు అంటారు మీ తెలంగాణలో, మా వైపు కొండలు పర్వతాలు అంటారు. వాటి మీద మరి ఆలయాలకు గుళ్ళు కట్టి ఆరాధిస్తుంటున్నారు. దేవునికి వారు ఎట్ట కనపడుతున్నాయంటే, నన్ను విడిచిపెట్టి మీరు అటు ఇటు తిరుగులాడుతున్న వడిగల ఒంటెలు కదా అంటున్నారు. అలాగనే మీరు అరణ్యంలోకి మరి వెళుతూ ఉంటున్నారు, మీరు కామాతురత వల్ల అటు ఇటు తిరుగుతున్నారు అడవి గాడిదలాగా అని తిడుతూ వచ్చాడు. ఎందుకంటే ఒక్క విశ్వాసం మీకు లేదు, ఒక దేవుడి మీద నమ్మకం లేదు, ఒక దేవుడి మీద అవిశ్వాసం లేదు, ఒక దేవుడి మీద నమ్మకం లేదు. మీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ దేవుడిని నమ్మి నడిచారో ఆ దేవుడు మీరు నమ్మి నడచలేకపోతుంటున్నారు. కనుక మీ దేశంలో దేవుడు ఒక నూతనమైన కార్యము జరిగించుతున్నాడు అన్నాడు. అదే ఈరోజు క్రిస్మస్ రోజు. అప్పుడేమవుతుంది? నూతనమైన కార్యము దేవుడు జరిగిస్తే అప్పుడు మీరు విశ్వాసఘాతకులు ఏమవుతారు? విశ్వాసులు అవుతారు. నూతనమైన కార్యం అంటే అదేనా కాదా? అవిశ్వాసులు విశ్వాసులు అవుతారు, పాపులు పరిశుద్ధులు అవుతారు, అనీతిమంతులు నీతిమంతులు అవుతారు, దొంగలు నమ్మకస్తులు అవుతారు, నరకానికి వెళ్ళేవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకనే అటు ఇటు తిరుగులాడుతున్నారు, విశ్వాసఘాతకుల్లాగా ఉన్నారు. ఇదిగో మీ దేశంలో దేవుడు ఒక నూతనమైన కార్యము జరిగించున్నాడు. ఏ దేశం అంటే అది? ఇజ్రాయెల్ దేశం. ఆ ఇజ్రాయెల్ దేశంలో యూదా అనే ప్రాంతంలో, బెత్లెహేం అనే గ్రామంలో యేసు ప్రభు ఈ రోజునే చెప్పండి 2020 సంవత్సరాల క్రితం పశువుల తొట్టిలో
ఆయన వచ్చేవాడాడు. కన్యమరి గర్భాన్ని జన్మించి పశువుల తొట్టిలో మరి కొద్దిగుడ్డంతో చుట్టబడి రక్షకుడిగా పుట్టి కనబడుతున్నాడు అందరికి. చాలా మంది వచ్చి ఆరాధించారు. ఇప్పటికీ ఆ దేవుడు, ఆ రక్షకుడు ఆరాధించబడుతూనే ఉన్నాడు. ఇప్పుడు తెలుసుకున్న వారందరూ కూడా. అంటే ఆయన మానవుడిగా జన్మించాడు కానీ ఆయన ఎవరు? దేవుడు. అందుకొరకై దేవుడు ఈ సంగతంతా తెలపడానికి వారికి ఒక మాట ఇచ్చారేమని, నేను మీ దేశంలో ఒక నూతనమైన కార్యము చేయించున్నాను, అప్పుడు మీరు అవిశ్వాసులు, విశ్వాసఘాతులైన మీరు విశ్వాసులు అవుతారు. అందుకొరకై నూతనమైన కార్యం ఏంటంటే స్త్రీ పురుషుని ఆవరించును అన్నాడు. అది నూతనమైన కార్యం. స్త్రీ పురుషుని ఆవరించును అంటే మనం అనుకుంటున్న పాపం కాదు అది. కాంక్ష, కోరిక, కాంక్ష మరియు కోరికలు. చూడండి, బైబిల్లో కొందరికి కొన్ని కోరికలు ఉన్నాయి స్త్రీలకి. ఆదికాండము 30 అధ్యాయంలో రాహేలు కుమారులు కావాలని, కుమార్తెలు కావాలని, గర్భఫలం కావాలని కోరిక, అంతేనా? సెలోపెహదు అనే కుమార్తెలు తమ తండ్రి ఆస్తిలో వారికి భాగాలు కావాలని వారి కోరిక. సంఖ్యాకాండం 36. తర్వాత మత్తయి సువార్తలో 21 అధ్యాయంలో అలాగే 22 అధ్యాయంలో యేసు ప్రభు వారి కుడివైపున ఎడమవైపున తమ కుమారులైన యాకోబు, యోహాన్లను పరలోకమందు దేవుడు సింహాసనం, వారికి కూడా పక్క సింహాసనాలు ఇచ్చి కూర్చుండబెట్టాలని తల్లి జబదేయ కుమారుల తల్లి కోరిక. జబదేయ కుమారుల తల్లి కోరిక. ఆ కుమారులు ఎవరంటే యాకోబు, యోహాన్. నీ కుడివైపున ఒకళ్ళు, ఎడమవైపు ఒకళ్ళు పరలోకమందు కూర్చోబెట్టాలంటే అది నా చేతులు లేదన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాగా స్త్రీలకు బైబిల్లో కోరికలు ఉంటూ వచ్చాయి. అలాగే ఆనాడు 2020 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న స్త్రీలకు కూడా ఒక కోరిక ఉంది. ఏంటయ్యా కోరిక అంటే పురుషుని ఆవరించాలి. పురుషుడు ఆనందా, పురుషుడు ఆనందా? అందరూ పలకాలండి, నేను వినాలంటే ఆ మాట. ఒక్కడేనండి సత్పురుషుడు. ఆయన మనగాడు అనేక రకాలుగా ఇక పురుషుడు అంటే ఇక ఆయనే. అవునా కదా? మనందరం ఒట్టి వాళ్ళమే. మా వాళ్ళలో కూడా చెప్తున్నా, పురుషుడు అంటే ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రేమలో కానీ, సాత్వికంలో కానీ, మంచితనంలో కానీ, దయాళత్వంలో కానీ, ఆశానిగ్రహంలో కానీ మనం నరకం పోయే వాళ్ళని పరలోక రాజ్యం చేసేంత గొప్ప పురుషుడు ఆయన. అవునా కదా? అందుకొరకే కల్వరి శిలువలో బలియాగం గావించబడ్డాడు. ఎర్రటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య వెరాడదీయబడ్డ పురుషుడు ఆయన. మహామహిమ కలిగి అమరత్వంలో వచిస్తున్నవాడు. 1 తిమోతి 6 అధ్యాయం ప్రకారం ఉన్న దేవుడు. నెహెమ్యా గ్రంథం 9:6 ప్రకారం రాసుకోండి. ఆకాశ మహా సైన్య సమూహములు ఆ దేవుడికే నమస్కారం చేస్తున్న దేవుడు పురుషుడు. కీర్తన 97:6 ప్రకారం సకల దేవతలు ఆయనకే నమస్కారం చేస్తున్నాయి అన్న దేవుడు పురుషుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే అన్నిటిని విడిచిపెట్టి ఈ లోకంలో ఒక పేద విధవరాలైనటువంటి కన్య మరియ గర్భాన కుమారుడిగా జన్మించాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడి కన్ను, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. అలాగనే ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. ఎందుకంటే ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఆ మాట 2020 సంవత్సరాల క్రితం కన్య మరియకు ఆ మాట నెరవేరింది. ఎదువరకు స్త్రీలంట ఇటువంటి పురుషుడు మాకు పుడితే ఎంత బాగుండు, ఎంత బాగుండని కాంక్ష, కోరిక అంట. ఎంత గొప్ప పురుషుడు మాకు పుడితే ఎంత బాగుండు, ఎంత బాగుండు, ఎంత బాగుండని కోరుకున్నారు ఇశ్రాయేలు స్త్రీలందరూ. ఎందుకంటే ఎవరికైతే ఆ పురుషుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు పుడతాడో వాళ్ళ పేరు తరతరాలు ఉన్నది. ఉండదా? లోకాసువార్త 1వ అధ్యాయం 46 నుంచి 49 చదివాం. ఏముంది? అంతటా మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరుచుతున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించుచున్నది.
ఆనందించెను. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు. అందుకనే ధన్యురాలు ఆవిడ వర్జిన్ మేరీ. ఈనాడు కన్య మరి మనమైతే ఇట్లా ఉన్నాం కానీ ఆర్సిఎం చర్చిలో మేరీ మాతని ఎంత పూజ జరుగుద్ది చెప్పాలి. వర్జిన్ మేరీ అంటారు, ఆంతోని అమ్మవారు అంటారు, పునీత అమ్మవారు అంటారు. మనం మెదక్ చర్చికి వెళ్ళాము. అప్పుడు అక్కడే రాయబడిందా ఎవరైనా బ్యాచ్ వెళ్ళింది. అప్పుడు మెదక్ చర్చి మీద కూడా పేరుంది. మా గోరంట్లో అయితే ఆంతోని అమ్మవారి చర్చి అని ఉంది. తర్వాత అడుతుంది గోరంట్లలోనే చుట్టుగట్టు వెళ్ళే మార్గం, అక్కడేమో పునీత అమ్మవారి దేవాలయం అని ఉంటుంది. కనుక ఎందుకని ఆమెని ధన్యురాలు చేశారు? ఈ లోకంలో గొప్ప రక్షకుడు ఆమె గర్భంలో పుట్టాడు కాబట్టి మిగతా ఇశ్రాయేలు స్త్రీలందరూ కూడా కాంక్షించారు, ఈ పురుషుడు మా కలిగితే నా పేరు కూడా తరతరాలు ఉంటుంది, ఆ బిడ్డతో ఆ రక్షకుడితో పాటు సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసినట్టే అని చెప్పి కాంక్షించారు. కానీ వాళ్ళకి ఈయన పుట్టలా. ఎవరు పుట్టాడు చెప్పండి? కన్య మరియ యోసేపు అనే వారి కుటుంబంలో పుట్టాడు. కానీ దాంట్లో మత్తయి సువార్త మొదట అధ్యాయం రాబడింది, ఆయన ప్రదానం చేయబడ్డాడు. కానీ వివాహం కాకమునుకు మరి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించబడింది. ఎందుకని ఈ పురుషుడు గురించి ఎందరూ చెప్పారంటే ముందుగానే స్త్రీలు ఎందుకని ఆశపడ్డారు? ఈ పురుషుడు మాకు పుట్టాలని కాంక్షించారంటే రండి. కొందరు ఈ పురుషుడు అయిన యేసుక్రీస్తు ప్రభు పురుషుడిగా పుట్టబోయే దేవుడిగా ఆయనకి ఏమేమి సాక్ష్యాలు ఇస్తూ వచ్చారో చూస్తూ వస్తాం. కొన్ని చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 3వ అధ్యాయం 22, 23 దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. ఎవరైనా ఒకరు మోషే ఇట్లా నేను అదిగో ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు. ఎవరైనా అంత గొప్ప ప్రవక్త చెప్పండి? మన ప్రభు అయినా యేసుక్రీస్తు తప్ప మరొకరు లేరు. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనాన్ని దయచేసి ఎవరు చదివి సహాయం చేయండి. సహోదరులైనా సహోదరులైనా ఎవరైనా ఒక చదివి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవం చూడగాని దేవుని ఉగ్రత వారి మీద చెప్పండి. ప్రవక్తల్లో అటువంటి ప్రవక్త ప్రభు అయినా అంత గొప్ప ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయన ఏదో విశ్వాసం ఉంచితే ఆయన మాట వింది నిత్య జీవం. విశ్వాసం ఉంచకపోతే దేవుని ఉగ్రత కింద నిలిచి ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి పురుషుడు నాకు కావాలి, నాకు పుట్టాలనుకుంటారా లేదా చెప్పండి? స్త్రీలు 1, 2 చూద్దామండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమును వైరం కలగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును అన్న దగ్గర అది అన్న దగ్గర ఒకటాన్ని అనుకుంది. కింద పుట్టినోట్లు ఏముంది చెప్పండి? ఆయన సర్పం స్థానాలను చెత్తకు దొక్కిన వాడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన శిలువ విజయోత్సాహం చేత శిలువను జయించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత మరి ఆయన 3వ దినాన్ని పునరుద్ధరణ తర్వాత ఈ సాతాను శక్తులని కూడా బయటికి తీసుకొచ్చి బాహాటంగా అవమానపరిచాయంట. ఎందుకని? నన్ను మీరు సంపాదన చూశారు జనాల చేత, సరిపోలేదు, సమాధి పెట్టారు, నేను తిరిగిలేను అనుకున్నారు, నేను తిరిగి ఇచ్చాను. ఓ సమాధి నీ విజయం, ఓ మరణమా ఇప్పుడు లేదు అనగలిగిన పురుషుడు అండి ఈయన. ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయేల్ స్త్రీలు ఈ పురుషుడు మాకు పుట్టాలని కోరుకోవడంలో తప్పుందా? లేదు. 3వ వ్యక్తిని చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం
రెండవ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. ఇశ్రాయేలు దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలునకు ఆశీర్వదించువాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషులను ఏలును ఒకడు పుట్టును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఏమండి, రాజులు పుట్టారు ఈ లోకములో, రాజులు కుమారులు పుట్టారు. ఇప్పుడు దాకా కొందరు బ్రిటిష్ వాళ్ళ వారు కూడా వెళ్తానే వచ్చారు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి నీతి న్యాయంతో ఏలిన సత్పురుషుడు అయిన ఒక రాజు లేడు. అవునా కాదా? ఈయనొక్కడే నీతి న్యాయములతో నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. తర్వాత ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుల వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను. లేత గడ్డి అంటే మీకు ఎక్కడ వాక్యం పడుతుంది చెప్పండి? యెషయా గ్రంథం 53. అవునా కదా? ఎండిన భూమిలో ఆయన లేత గడ్డి వలె మొలిచాను. ఆయన దేవుని ఎదుట మరి ఆయన పెరిగాడు. అయితే ఆయన కలువ శిలువలో మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం నలగొట్టబడ్డాడు. మన సమాధానాత్మకమైన శిక్ష ఆయన మీద పడెను. అయితే అతడు దీర్ఘాయుష్మంతుడగుట యెహోవా మరి సూచన, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమైంది. అందుకనే ప్రభు 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు చెప్పండి, ఈ పురుషుడు మాకు పుట్టాలనుకుంటారా లేదా? స్త్రీలు చెప్పాలి. తర్వాత 4వ సందర్భంలోకి వెళ్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా కూడా చెప్తుంటున్నా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమవుచుండెను. అది కూడా ఇశ్రాయేల్ ఎలబోవాడు నీలో నుండి వస్తాడు. బెత్లెహేము అనే గ్రామంలో ఇశ్రాయేల్ ఎలబోయే ప్రపంచం. ఇశ్రాయేల్ అంటే ఒక దేశం, బెత్లెహేము అనేది ఒక గ్రామం. గ్రామంలో పుట్టి దేశాన్ని వెళ్తాడండి. వెళ్ళాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునా కదా? ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోకమునకు రాజై ఉన్నాడట. అలాగే సర్వభూమికి రాజై ఉన్నాడు. కనుక రాజుని కీర్తించుడి, కీర్తించుడి, రాజుని కీర్తించుడి, కీర్తించుడని దావీదు మహారాజు అందుకే వాక్యం చెప్తూ వచ్చాడు. నువ్వు యూదుల రాజువా అని అడిగారు వాళ్ళు. అప్పుడు ఏమన్నాడండి? నువ్వు అన్నట్టే. అయితే నా రాజ్యము ఏ సంబంధమైంది కాదు, పర సంబంధమైంది. అంటే పరలోకము రాజు, ఈ లోకమునకు సర్వభూమికి రాజు. కాబట్టి నేను ఒకసారి మీ దగ్గర ఆరాధన వర్తమానం చెప్పాను. షాలేము రాజు, తర్వాత నీతికి రాజు, సమాధానములకు రాజు, ఇంకా ఏం చెప్పారు మీకు? ఏది? యుగములకు రాజు. కాబట్టి అటువంటి రాజుని కీర్తించుడి, కీర్తించుడి. కనుక సర్వలోకము కూడా ఆ రాజుని కీర్తిస్తుంటున్నాడు ఈ రోజున. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి కుమారుడు మాకు కావాలనుకుంటారా లేదా? అనుకుంటారు. తర్వాత యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మరియు 15వ వచనం. ప్రభు తానే యొక్క సూచన మీకు సూచన ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారునికని అతనికి యుమాయును పేరు పెట్టెను. కీడును నియంత్రించుటకును పేరును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతని పెరుగు తేనెను తినును. చాలండి. ఈ వాక్యం మా యందు కూడా నెరవేరాలని కన్యకలందరూ ఎదురు చూస్తారా లేదా? కన్యక గర్భవతి కుమారునికను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు. అందుకని స్త్రీ పురుషుని ఆవరించిందంట, అంటే కాంక్షించిందంట ఆ దినాలు. ఎందుకంటే ప్రభువా, మీరు విశ్వాసఘాతకులు ఉన్నారు మా దేశంలో, కాబట్టి నువ్వు ఒక నూతనమైన కార్యం జరిగించి నాకు రక్షకుడిని, ఈ లోకాన్ని ఉద్ధరించే రక్షకుడిని అనుగ్రహించును అని ప్రార్థించాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం.
మేము గర్భము ధరించి వేదన పడితే కాబట్టి గర్భం ధరించిన వాళ్ళకి తెలుసు ఆ వేదన. తర్వాత చదవండి. గాలిని కన్నట్టు ఉంటిమి, మేము లోకములో రక్షణ కలగజేయకపోతిమి. అందుకని మాకు రక్షకుడు కావాలి. ఆ రక్షకుడైన క్రీస్తు మాకు పుట్టారు కాబట్టి అని కోరుతూ కన్నికలందరూ కూడా ఈ వాక్యం ఆయన నెరవేర్చమని కన్నిక గర్భవతి కుమారులను ఆ ఇమ్మానుయేలు పేరు పెడతారు అన్ని చెప్తూ వచ్చారు. చెప్పండి, లోకంలో రక్షణ కలగజేయలేదు కానీ నేను పుట్టగానే లోకానికి రక్షణ కలగవచ్చు. అవునా కదా? ఎందుకంటే లోకస్వార్త 1వ అధ్యాయం 20, 21, 22 మనం చదివినట్టుగా, అలాగే లోకస్వార్త 2వ అధ్యాయం. కాబట్టి ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ శుభ సమాచారం సర్వలోకానికి ప్రకటింపబడింది. కాబట్టి లోకస్వార్త 2వ అధ్యాయం 10, 11, 12 వచ్చినారు. పెద్దగా చదవండి. అయితే ఆ దూత భయపడుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత 14 వచ్చినాం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగులుగా. కానీ దేవుని స్తోత్రము చేయించుంటారు. పరలోక సైన్య సమూహం. చెప్పండి, రక్షకుడు. లోకంలో మనం ఎవరో రక్షణ కలుగజేయలేదు. ఎందుకంటే కీర్తన 49లో కూడా చెప్పాడు, ఒకని ప్రాణ విమోచన క్రయధనం అంట ఎంతో గొప్పదంట. ఒకటి ప్రాణాన్ని విమోచించి పరలోక రాజ్యం చేర్చాలంటే ఆ క్రయధనం ఎంతో గొప్పదంట. అది తీర కట్టుండవలసిందేనంట. అందుకని నీ లోకంలో ఏదో కొద్ది గొప్పగా కొన్నిటి నుంచి మనం రక్షించగలం, కానీ నరకం నుండి రక్షించగలమా? పాతాళం పోకుండా రక్షించగలమా? సమాధికి వెళ్ళకుండా రక్షించగలమా? కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎట్టి రక్షకుడు అంటే పాతాళము, సమాధిని, మానవ నుండి రక్షించి నిత్య జీవమైన పరలోక రాజ్యం ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి కుమారుడు మాకు కావాలి అనుకుంటారా లేదా? అది ఆ రోజు స్త్రీల కాంక్ష. ఇంకా చూద్దాం, అప్పుడు అయిపోలా. ఇక 4 మాటలు గట్టిగా 4 మాటల వాక్యాలు చూస్తే అప్పుడు స్త్రీ నిజంగానే ఈ కోరిక కలిగి ఉండటం వాస్తవమే అనేది మీకు తెలుస్తుంది. నిజంగానే వాడి కోరికను బట్టి దేవుడు దేశంలో నూతనమైన కార్యము జరిగించాడు 2020 సంవత్సరాల క్రితం. ఇర్మియా గ్రంథం 31:22 మనం చదువుతూ వచ్చిన వాక్యం. మంచిది. ఇంకా చూద్దాం, ఈ రక్షకుడు పుట్టడం కోరుకున్నటువంటి మరి స్త్రీలు ఎందుకని కోరుకున్నారు, ఏంటి అని కదా అనేది ఇంకా కొన్ని చూద్దాం. రండి, లోకాసువార్త 24వ అధ్యాయం. దయచేసి 44, 45 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. లేఖన పురుషుడు కనుక ప్రవక్తల గ్రంథాలు ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభు గురించి రాసిన గ్రంథాలు, లేఖనాలు, పలికిన ప్రవక్తలు, వాళ్ళందరి యొక్క మాటలు నెరవేర్చే కుమారుడు కలగాలి, లేఖన పురుషుడు అంటారు అసలు అని చెప్పి కోరుకుంటారా లేదా? కోరుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు మోషే నా గురించి మాట్లాడిన మోషే, అలాగే దావీదు కీర్తనలు, మరి ప్రవక్తల గ్రంథాల్లో మాట్లాడిన పలుకులు ఇప్పుడు నేను మీ ఎదుట ఉన్నాను, నెరవేర్ని అని వారితో చెప్పాను. చెప్పండి, అప్పుడు కావాలా లేదా? అందరికీ చెప్పాలండి, చెప్పాలి. ఇట్లాంటి వాడు మీ కొడుకుల్లో ఉన్నారా? ఉన్నారన్నాడు చేతులు ఎత్తండి. మా కొడుకుల్లో లేరు, మీ కొడుకుల్లో లేరు. అందుకే నేను చెప్తున్నా ఏనే పురుషుడని. మా సంఘ పెద్ద ఒక అతను ఉన్నాడు వారంట్లో, ఆయన పేరు వాసిమల ప్రసాదరావు. ఆయన ఏమి జరుగుబాటు వాళ్ళకి లేనప్పుడు ఆయన్ని మాకు ఇంటికి ఇళ్ళరేఖం వస్తావా అని అడిగారు. ఈ ఇళ్ళరేఖం గురించి మా ఆంధ్ర రాష్ట్రంలో ఇళ్ళరేఖం అనే పదం ఉంది, కానీ ఇక్కడ కొత్తగా విన్నాం దత్తు. ఏం మాటలు అవునా కదా? అది
మా దగ్గర ఆ మాట రాదు. ఇల్లరికం అంటారు. ఇల్లరికం అంటే ఏంటి చెప్పండి, మీరు చెప్పండి ముఖ్యంగా. అవునా కాదా? అల్లుళ్ళు ఇంటికి తెచ్చుకో, ఇంకా మన ఇంట్లోనే వచ్చాం, అంతేనా? అదే కదా దత్త అంటే. రైట్. అలాగ వచ్చాడు ఆయన 35-40 ఏళ్ల క్రితం మా పోరాట్లకి వచ్చి, ఇక ఆమెని నమ్ముకొని వచ్చినందున ఆమె బాగానే చూసింది. ఆయన ఐశ్వర్యవంతుడు అయ్యాడు. మరి 1 ఎకరం పొలం కొన్నాడు, 5 సెంట్ల ఇల్లు కొన్నాడు పోరాటంలో. ఈనాడు అది లక్షలు బతుకుతాయి, అంత ఆస్తిపరుడు అయ్యాడు. ఆమె నమ్మి ఇల్లరికి వచ్చినందున భార్య చేత దీవించబడ్డాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా భార్య బంధువులే, ఈయన బంధువులు ఒక్కళ్ళు లేరు. వాళ్ళ మధ్య బావా అనుకుంటే గౌరవిస్తున్నారు, బాగానే ఉంది. ఆ తర్వాత పిల్లలను పెంచే విషయంలో కూడా కుమార్తెని చక్కగా మంచిగా చూసే ఒక ఐశ్వర్యవంతుడు వాళ్ళ బంధువుడికి ఇచ్చి పెళ్లి చేశారు, అది కూడా బాగానే ఉంది. తర్వాత కుమారుడిని పీజీ చదివించి ఒక టీచర్ విజ్ఞాన్ యూనివర్సిటీలో, అంటే మా దగ్గర యూనివర్సిటీ టాప్ రేటెడ్ యూనివర్సిటీలో ఒకటి, అందులో ఫ్యాకల్టీగా కూడా జాయిన్ చేశారు. ఇంతవరకు తండ్రి బాధ్యత అయిపోయింది. అయితే ఇదంతా బాగానే ఉంది. ఇక నేను అనుకున్నా ఈ వాసిమల ప్రసాద్ అనే వ్యక్తి నిజంగా ఒక గొప్ప పురుషుడు అని నేను అనుకుంటా. ఒక 8 నెలలు అతని దగ్గరికి వెళ్తా వస్తా ఉన్నా. 9వ నెల ఏం బయటపడిందంటే, వాళ్ళ కొడుకు ఆ రోజు మేము మాట్లాడకుండా ప్రార్థన చేత లేట్ అయినప్పుడు అటొక కాలు ఇటొక కాలు వేసుకుని వస్తున్నాడు. అంటే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది చెప్పండి. అంటే పెంచడం దగ్గర ఫెయిల్ అయ్యాడు. అవునా కాదా? అందుకనే పురుషులు ఎవరు మనోళ్ళలో కూడా పురుషుల పేరుకి ఆకారాలు జరుగుతున్నాయి, కానీ పురుషుడు అంటే గుణాలకు సంబంధించింది, అవి పర్ఫెక్ట్ గుణాలు ఉంది మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడికి తప్ప ఆయనకున్న గుణాలు ఈ పురుషులు ఎవరికి లేవు. మనం ఆయనకులాగా సంపూర్ణత చెందాలని ప్రభు కుమారుడుగా జన్మించాడు ఈ లోకంలో. ఎలా జన్మించాడు? మన దేవుడు కుమారుడుగా జన్మించి మనల్ని ఆయనతో పాటు పూర్ణత గుణాలకు తేవాలని ఆయన గుణాలు చూపిస్తూ వచ్చాడు ఆయన జీవితంలో, చనిపోయే వరకు కూడా. అవునా కదా? ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇటువంటి ఆయన ఏమంటే ఒకళ్ళు సత్పురుషుడు ఎవరంటే ఆయన చెప్పాడు, అంతేనా? తర్వాత చూద్దామండి. ఈయన జన్మ ఎటువంటిది? మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రకారం అందరిలాగా ఎట్లా పుట్టాడు చెప్పండి? కన్య గర్భాన జన్మించాడు. కన్య గర్భాన జన్మించండి అంతా జరుగుతుందండి, అందరూ జరుగుద్దా? ఏ పట్టణం జరిగింది, ఏ మండలం జరిగింది, ఏ రాష్ట్రంలో జరిగింది? ఒక ఆమె ఆరుగురు పిల్లలు కన్నాట, అమెరికాలో. ఒక ఆమె క్రికెట్ ప్లేయర్లు కన్నాడు, 12 మందిని కన్నాట. అట్లాంటి మాటలు వింటున్నామే కానీ కన్యక పుట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ మాట ఇలా ఈ యేసు ప్రభు విషయంలోనే మనం ఇంటికి వచ్చాం. నేను నమ్మలా. తర్వాత ప్రభు మాట్లాడితే నాతో అప్పుడు నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధుడు ఆయన. అందులో పరిశుద్ధమైన జన్మ ఎందుకు పుట్టాడు కన్యమరి గర్భాన? పరిశుద్ధంగా పుట్టినోడే చెప్పండి బలార్పణ గావిస్తే పరిశుద్ధమైన బలి మన పాపాల నుండి మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. అందుకని ప్రభు కన్యమరి గర్భాన జన్మించాడు. ఒకటి. రెండవది ఆయన జీవితం చూద్దామా ఎట్లాంటి పురుషుడు? రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. నలభై 46వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. జన్మలో ఈ పురుషునికి సాటి ఎవరు లేరు. రెండోది జీవితంలో కూడా ఈ పురుషునికి సాటి ఎవరు లేరు. చదవండి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? చెప్పండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అన్నాడు. కాబట్టి మనం స్థాపించగలమా? మనం చెప్పగలం ఈ మాట? గుండెల మీద చేసుకుని చెబుతాం. మన జీవితంలో ఈ మాట చెప్పగలం. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలంటే ఇంతమంది అంతమంది వస్తారు మన ఇద్దరు మాట్లాడతారు. అవునా కదా? వస్తారా రారా? ఏ శత్రు మనం భౌతికంగా మంచిగా కనపడవచ్చు, కానీ మన బ్యాక్గ్రౌండ్లో ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాం. ఎక్కడెక్కడో అలాగే ఇప్పటికీ మాటల ద్వారా క్రియల ద్వారా తలపు అవి పుట్టుకున్నోళ్ళు ఉంటారు. కొన్నోళ్ళు నుండి అంటారు నీలో పాపం ఉంది నేను స్థాపిస్తాను అంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తులో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరు. పాపం లేదనే దాని గురించి కూడా ఒకసారి ఆరాధన వర్తమానం చెప్పారు. ఎంతమంది ఆయన గురించి పాపం లేదని సాక్ష్యం ఇచ్చారు అని చెప్పారు.
నీతిమంతుడని ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి అని చెప్పారు. దేవదూతలు ఆయన పరిశుద్ధుడు, సర్వోన్నతుడు కుమారుడు అనబడతాడని సాక్ష్యం ఇచ్చారు. లోకాస్వార్త 1:34. ఫిబ్రవరి 7:26 ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడని ఫిబ్రవరి గ్రంథకర్త అయిన పౌలు సాక్ష్యం ఇచ్చారు. మొదటి యోహాను 3 ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరగడని సాక్ష్యం ఇచ్చాడు యోహాను, ఆయన ప్రియమైన శిష్యుడు. తర్వాత మొదటి పేతురు 2:22-24 యేసుక్రీస్తు ప్రభు యందు ఏ పాపము లేదన్నాడు. అటువంటి అందుకని ఆయన నామము పరిశుద్ధం. ప్రభు నామం ఏంటి చెప్పండి? పరిశుద్ధం. ఇది చెప్పండి, ఇటువంటి పురుషుడు మనం కలగా కోరుతాం లేదా? తర్వాత మూడవదిగా ఏ విషయంలో ఈయన పురుషుడో ఇంకోటి చూద్దాం. మత్తయి సువార్త 7 జన్మలో ఈ పురుషునికి సాటి లేరు, జీవితంలో ఈ పురుషునికి సాటి లేరు. మూడవదిగా రండి, మాటల్లో అన్న పురుషునికి సాటి ఉన్నారా చూద్దాం. మత్తయి సువార్త 7 మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7 28-29 యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏమైనదో ఆయన వారి శాస్త్రములనే కాక అది కాకుండా వానవలే వారికి బోధించును. ఇప్పుడు చెప్పండి, అట్లాంటి వ్యక్తి ఎక్కడ పుడతాడండి? ఎవరిలో పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారంటే ఎందుకంటే ఆయన ఏదో ప్రజలు మెప్పించాలని మాట్లాడాలి. పరలోకములో నుండి అధికారం పొందిన వారి వరే మాట్లాడితే వాళ్ళు ఏమీ ఎదురు మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, మాటల్లో కూడా ఆయన శ్రేష్ఠుడు, ప్రవీణుడు అనేటి పరలోక అధికారం కలిగిన మాట్లాడి. అందుకని ఇటువంటి పురుషుడు మాటల్లో కూడా ధీరుడే. అందుకని ఈ పురుషుడు కూడా మనకి ఇట్లాంటి వాడు కావాలని కుమారుడుగా కోరుకుంటాం. తర్వాత మత్తయి సువార్త ప్రేమలో చూద్దాం. మత్తయి సువార్త 8 3 అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమైన ఓ శుద్ధుడు కమ్మని చెప్పగా లక్ష్మణుని వారి కుష్ఠరోగంలో శుద్ధి ఆయన. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఈ వాక్యం యొక్క వివరణ చెప్తున్నా వినండి. ఉదాహరణ, ప్రేమలో ఇటువంటి పురుషుడు లేడని చెప్తున్నాను. ఏం చేసుకొచ్చాయంట? కుష్ఠరోగిని చెయ్యి చాపి ముట్టుకొని నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు. కుష్ఠరోగి సందర్భాలన్నీ మనం ఆయా దేవాలయాల దగ్గర, గుళ్ళు దగ్గర, రైల్వే స్టేషన్లో, హాస్పిటల్ ముందు, గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తాం. దగ్గరికి వెళ్తామండి, వాళ్ళు కొట్టుకుంటామండి. తర్వాత సబ్బుతో ఎన్నిసార్లు కొట్టుకుంటాము. వాళ్ళు కొట్టుకుని ఎవరన్నా ప్రజలు కనపడాలని చూసి. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. వస్తే ఆయనకి 2 కుమారులు. ఆయన ఏంటంటే ఎప్పుడైతే రిపోర్టు క్యాన్సర్ వాళ్ళ ఆవిడకని వచ్చిందో ఇక అక్కడి నుంచి ఆమెకి సపరేట్గా ఒక చెంబు, ఒక గ్లాసుని ఏర్పరిచారు. ఆమె మంచం కూడా ఒకటి ప్రత్యేకపరిచారు. ఆమె గదిని కూడా ప్రత్యేకపరిచారు. ఇట్లా ఉంటుందండి. ఇట్లాంటి మానవులమైన మనకి ఇక్కడ కుష్ఠరోగులు కూడా చేయబట్టి నువ్వు శుద్ధుడు గమ్మైన పలికిన ఈ ప్రభువుకి ప్రేమకి ఎంత తేడా ఉందో చెప్పండి. అవునా కాదా? ఈ పురుషుడు మనకు కావాలని ఈ పురుషుడు ఆ దినాల్లో స్త్రీలందరూ కూడా ఇట్లాంటి పురుషుడు మాకు అనుకుంటే కన్యమరి గర్భాన్ని జన్మించాడు. అంతేనా? ఎవరికి జన్మించాడు? కన్యమరి అని గర్భించాడు. తర్వాత ఆయన కార్యాలు ఎట్లా చూద్దాం. మార్కు సువార్త 7:37 ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు, చెవిటి వారు విన్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేస్తున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడ్డారు. సమస్తము బాగుగా చేసేవాడేనా? మనం ఏదైనా చేసేవాడు ఏదో ఒక లోపం ఉంటుంది, పనుల్లో, మాటల్లో, క్రియల్లో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సమస్తము బాగుగానే చేసేవాడు. కుంటివారు నడవగలిగినట్లుగా, మోగవారు మాట్లాడినట్టు, చనిపోయిన వారిని సైతం ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు బతుకున్నప్పుడు దాదాపు 3-4 చనిపోయిన వారు లేరు. కార్యాల్లో ఇటువంటి పురుషుడు గల వ్యక్తి భూమి మీద లేరు. ఉన్నారా? అందుకని
ఈ పురుషుడు కావాలని ఆనాడు స్త్రీలు కన్యకలు ఎదురు చూస్తూ వచ్చారు. తర్వాత మరణం కూడా చూద్దాం. విలాప వాక్యాలు, ఆయన పొందిన శ్రమలు మరణం. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 12వ వచనం ఒకటి చదవండి. తర్వాత రెండో వాళ్ళు ఆ వచనం చదివిన తర్వాత రెండో వాళ్ళు వెంటనే మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనాన్ని ఇంకొకటి చదవండి. మొదటగా విలాప వాక్యాలు 1వ అధ్యాయం 12. త్రోవ నడుచువారులారా ఇలా జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలిగజేసిన శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడండి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు పొందిన శ్రమ, శిలువలో మరణం, ఈ భూలోకంలో మీరు విన్నారా? అంత శ్రమ, అంత మరణం ఎవరైనా పొందారా? చెప్పండి. దేవుడు కోపాగ్ని భరించాడు, మానవుల కోపాగ్ని భరించాడు, తన వారి కోపాగ్ని భరించాడు. యూదులు సిలువేడి సిలువేడి అని కేకలు వేసి సిలువ, రోమిల యొక్క ఎగతాళి చేష్టం భరించాడు, ఉమ్మి వేయబడ్డాడు, మరి పిడిగుద్దులు గుద్దపడ్డాడు, నాగడితో దెబ్బలు తిన్నాడు, మొండ కిరీటం పెట్టబడ్డాడు. ఆ యొక్క గొలుగుతో కొండ మీద ఒంటరి వాడై ఒక్కడిగానే సిలువను పచ్చి మ్రాను మోసుకుంటూ వచ్చాడు. ఆ మాను ఎన్నో కేజీలు ఉన్నాడు, ఆ గొడుగు కూడా చెప్తూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అంత సిలువ మనం ఆకాశానికి భూమికి మధ్య 3 గంటలప్పుడు ఆయన ఏలి ఏలి లామా సమత్తానని బిగ్గరగా కేకలు వేసింది. కాబట్టి అప్పుడు ప్రాణం విడిచాడు. నా తండ్రి, నా ఆత్మ నీకు అప్పగించింది. తర్వాత ఏం జరిగిందండి? రండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకి వరకు 2గా చిరిగను. 6 ఏరులు పెడితే కానీ తెర జరగదంట. దేవాలయపు తెర అంత స్ట్రాంగ్ గా నేయబడింది. అయితే ఎవరు కత్తిరించకూడని, కోయకూడని దేవాలయం మధ్య కూడా ఇదివరకు దేవాలయం ఇట్లా స్ట్రైట్ గా లేదు, ఇట్లా పాస్టర్ చోట ఇట్లా అసలు చోట 3 గదులుగా ఉంటుంది. ఒకటేంటి ఆవరణం, రెండోది పరిశుద్ధ స్థలం, 3వ గది అతి పరిశుద్ధ స్థలం, మధ్య కర్టన్స్ ఉంటాయి. అట్లాంటిది ఆ యొక్క దేవాలయపు తెర ఏమైంది చెప్పండి? అతి పరిశుద్ధ స్థలానికి ఎదుర్కొన్నటువంటి దేవాలయం తెర 2గా చిరిగిపోయింది. ఎవరు సహాయం లేకుండా దేవుడే మరి ఆయన కుమారుడు మరణాన్ని అంతగా కనపరిచారు. తర్వాత భూమి వణికెను, బండలు బెదరాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరం ఆ గడిలో లేచినాయి అంట. సమాధి నుండి సమాధి బగిలి వాళ్ళు లేచి కనుక పరిశుద్ధులు అదిగా ఆదరణ కనపడి, నేను ఎంత పరిశుద్ధుడు, నేను మరణం ఎంత గొప్పది, అవునా కదా? అందుకని ఇటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాకు కావాలి అని ఆనాడు స్త్రీలు కోరుతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో మరి ఇంకొక ఆఖరి యొక్క ధ్యానం చూసి మనం ప్రార్థన చేస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండటం చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ప్రభు సమాధి చేశారు, రాయి ఇచ్చారు సమాధికి కనుక. అయితే ఏమైందంటే 3వ రోజున సమాధి రాయి పక్క పొర్లించబడింది. ఎవరు సహాయం లేకుండా. ఎవరండి పక్క పొర్లించింది? దేవుడు సాయం. ఇప్పుడు చెప్పండి, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం ఎంత గొప్పది. చనిపోయి తిరిగి లేచిన పురుషుడైనా. మనందరికీ మరణం ఉంది. ఎందుకంటే కీర్తన 49 ప్రకారం మరణం అందరికీ వచ్చింది. అందరం చనిపోతున్నాం, సమాధి చేయబడుతున్నాం. కానీ తిరిగి లేచిన వాడు ఈ రోజు వరకు ఎవరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేయబడ్డాడు చెప్పండి? రాయి బోధించబడి ఉందంటే ఆయన తిరిగి లేచాడు. సమాధిలో లేదు, సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి చూడటానికి ఇప్పటికి ఇశ్రాయేల్ దేశం వెళ్ళి చూస్తుంటే కనుక సమాధి ఖాళీగా ఉంటుంది. ఏంటంటే ఈజ్ నాట్ ఇన్ టోమ్ అని రాస్తున్నారు. ప్రభు సమాధిలో లేడు, ఆయన లేచున్నాడు ఈరోజు ఆయన. కాబట్టి ఆయన లేచున్నాడు. ఇది చెప్పండి, ఇటువంటి పురుషుడు మనకు కావాలి అని చెప్పి ఆనాడు కన్యకలందరూ ఇశ్రాయేల్ దేశంలో కోరుకుంటే ఇంతటి గొప్ప పురుషుడు కన్యమరే గర్భాన జన్మించాడు. రండి ఇర్మియా గ్రంథం ఆఖరి అందరం కలిసి చదువుదాం. 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుతాం. నీవికెన్నాళ్ళు ఇటువంటి విశ్వాసఘాతురాలా, యెహోవా నీ దేశంలో మితమైన కాలం జరిగిస్తున్నాడు.
స్త్రీ పురుషుని ఆరాధించదు. ఇప్పుడు కన్య మరియ గర్భం ధరించబడి కుమారుని గలది, ఆయన యేసు అని పేరు పెట్టారు, ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఇప్పుడు రక్షకుడై తన ప్రజలు వారి పాపాల నుండి రక్షించడానికి ఆయన ఈ లోకంలో అవతరించాడు. ఈ రోజునే కరెక్ట్గా ఇదే రోజునని వీళ్ళ మనోడు హిందువులు చేస్తున్న ఒక క్యాలెండర్ కానీ దీనికి అసలు డేట్ వేరుందంట. మనం ఏంటంటే జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రోజున ఏర్పరుచుకున్నాం అంతే. ఈరోజు క్రిస్టమస్ 25 అంతేనా? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నశించిపోయే వారిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చారు. లోకాసు వార్త 19 పాపులను వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు వచ్చాడు. 1 తిమోతి 1:15 ఈ రక్షకుడు నీకు పుట్టాడు, అందుకనే మీకు రక్షణ వచ్చింది, నీ పాపాల నుండి విడుదల వచ్చింది, నీవు కూడా క్షమించబడుతూ వచ్చావు, ఆ ప్రభు ఆ రక్తం చేత నీ పాపాలు కడిగివేయబడుతూ వచ్చాయి, నీవు కూడా పరలోక రాజ్యానికి వారసుడు అయ్యావు. కాబట్టి ప్రభుత్వ కూడా సదాకాలం జీవించడానికి యోగ్యతను పొందాం. కాబట్టి రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తుగా ఆయన ప్రజగా పరిశుద్ధ జనాంగంగా ఈ ప్రభు ద్వారానే నేను చేయబడ్డాను. ఇప్పుడు దేవుడిని ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి లేదా రక్షకుడిని చెప్పాలండి. సర్వ లోకానికి ఈయన రక్షకుడుగాను ప్రభుగాను మరి ప్రకటించబడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అవుతూ వచ్చాడు. కాబట్టి ఈ రక్షకుడు 5 రక్షణలు ఇచ్చాయట మనకి. మొదటి ఆయన పుట్టుక వల్ల మనకు జరిగిన రక్షణలు ఎబ్రి 3:2 ప్రకారం ఇంత గొప్ప రక్షణ. రెండోది ఎబ్రి 5:10 ప్రకారం నిత్యముండే రక్షణ. మూడోది ఎబ్రి 7:25 ప్రకారం సంపూర్ణ రక్షణ. కీర్తన 68:19 ప్రకారం పూర్ణ రక్షణ. కీర్తన 74:12 ప్రకారం మహారక్షణ. అందుకని ఈ 5 రక్షణలు పొందిన మనము ఎవరైతే ఇక్కడ యేసుక్రీస్తు అనే రక్షకుడి ద్వారా రక్షణ పొందారు, ఈ 5 రక్షణ కలిగిన వారై దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుంటూ ఒకరోజు ప్రభు పిలిచినప్పుడు నిత్య రాజ్యంలో ఉంటాం. అవునా కదా? ఇటువంటి రక్షకుడిని యొక్క ఈ పర్వదినాన అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు సహోదరులు మీకు ఇచ్చిన సమయం కొరకు మీరు ఆరాధించాలని మనం చేసుకుంటున్నాం. అలాగే మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. పాట ద్వారా మనం హృదయాన్ని సిద్ధపరుచుకుందాం. అందరూ లేచి నిలబడండి. 216 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. సంఘ పెద్దలండి, దేవరాధన మరి ప్రసంగి విజయ్ వార్డ్ సంఖ్య 216 పాత పుస్తకంలో 187. వార్డ్ సంఖ్య 216 187 పల్లవి 6వ చరణం 7వ చరణం యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో
కూర్చోండి. సోదరుడు ఒక సోదరి సమయం పోనీయకుండా క్లుప్తంగా ఆరాధించాలని ప్రభునామాన్ని మనం చేస్తుంటున్నాం.